మూడో సీడీ నేను ఆవిష్కరిస్తాను. అప్పుడు ఎక్కువ లేకుండా ముందు ఓపెన్ చేసి పెట్టాను. మరి బాగుంది మొత్తం అంత చేసినా పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి, పార్టీ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంవత్సరాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆడియో వీడియో అన్ని కూడా చేసి ఈ సమక్షంలో వాటిని రిలీజ్ చేసి ప్రజల ముక్కు పంపడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీగా ఈసారి కూడా పాటలు కొన్ని తయారు చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఈ రోజున 3 సీడీలు రిలీజ్ చేస్తున్నాం. ఒక్కొక్క సీడీలో 6 పాటలు చొప్పున 3 6 18 పాటలు ఉన్నాయి. ఇందులో ఒక పాట ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కోస్టలాంధ్ర ఏరియాకి వెళ్ళేటట్టుగా, ఒకటి తెలంగాణ ఏరియాకి కొంచెం తెలంగాణ స్లాంగ్గా విన్నటువంటి పాటల్ని తెలంగాణ ఏరియాకి వెళ్ళేటట్టుగా, మరొకటి ప్యారడీ సాంగ్స్ అన్ని కూడా ఇందాక ఏబిఎస్ గారు చెప్పినట్టుగా వివిధ చిత్రాల్లో ఉన్న హిట్ సాంగ్స్ నుంచి పల్లవరకు మాత్రమే తీసుకొని ఆ పల్లవి రాజకీయానికి అనుగుణంగా ఆ పల్లవిని మార్చి ఆ పల్లవి పాటలు కొన్ని, వాటిలోనే కొన్ని పద్యాలు, అంటే మనకి తెలుగు నాటకాల్లో ఉన్న బాగా పాపులర్ పద్యాలన్నింటినీ కూడా కొన్ని తీసుకొని ఆ పద్యాలకు కూడా కొంత ప్యారడీ రాయించి ఆ ప్యారడీ పద్యాలని, అలాగే లోకం కూడా కూర్చోండి అనేది ఈ మధ్యన చాలా కాలంగా ఒక 4 రోజుల పైనుంచి 45 రోజుల నుంచి అనుకుంటారు సుమారుగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కొత్త ఐటమ్ తోటి అది పంపించాం. అది ప్రజలను బాగా ఆకట్టుకుంది, ఒక చక్కని రాజకీయ చైతన్యాన్ని కూడా తీసుకురాగలిగింది. దాన్ని కూడా ఇందులో పాటకి మధ్యలో ఆ లోకం కూడా కూర్చుంది అన్నది కూడా జాయిన్ చేసి అన్ని కలిపి ఒక క్యాసెట్ తయారు చేసాం. ఈ 3 CDస్కి వాళ్ళు రిలీజ్ చేస్తున్నాం. ఇది అయిన తర్వాత మరలా ఇంకా
ఇంకా 4-5 రోజుల్లో మరో 2 కానీ 3 కానీ ఇంకా విడుదల చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి లంబాడి తాండాల్లో వాళ్ళకి మన భాషలో కొంటకనే వాళ్ళ లంబాడి భాషలో ఉంటేనే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక సీడీ తయారు చేయించాం. 8 పాటలతో ఒక సీడీ, అది కూడా పాటలు రెడీ అయిపోయి వాటిని కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే వాటిని కూడా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా సుమారుగా 30 పాటల దాకా తయారు చేశాం. ఈ 30 పాటల్ని కూడా 2 అంచెలుగా, మొదటి అంచెగా ఇప్పుడు 18 పాటలు చేస్తున్నాం. మిగిలిన ఈ 2వ అంచెలు ఇంకో 4 రోజుల తర్వాత వాటిని కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈ ప్రచారం నిమిత్తంగా ఇప్పుడు యాజ్గా చేస్తున్నట్టుగానే ఈసారి కూడా ఇప్పుడు ఆడియో ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. కొన్ని వీడియో యాడ్స్ అవన్నీ కూడా తయారవుతున్నాయి. కొన్ని ఆల్రెడీ కొన్ని టెలికాస్ట్ అవుతున్నాయి, ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి. మేము కోరుకునేది ఏంటంటే ఈ సందర్భంగా ఈ పాత్రికేయ మిత్రులందరినీ కూడా వీటి గురించి మీరు విని మీ రివ్యూస్ కూడా ఇస్తూ మాకు ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పాత్రికేయుల యొక్క సహకారం చాలా ఎక్కువగా ఉంది. ఈ సహకారం ఇంకా ముందు కూడా ఉండాలని, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. చెప్పండి. ఏమండి, కొన్ని పాజిటివ్ సాంగ్స్ అండి, కొన్ని అపోజిషన్ చేసిన ఫెయిల్యూర్స్, వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో చేసినటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా ఎత్తి చూపిస్తూ కొన్ని పాజిటివ్ సాంగ్స్, ఇదివరలో మేమేం చేసాం, రాబోయే ఎన్నికల్లో మేమేం చేయబోతున్నాం అనేటువంటి గుర్తు కూడా అంశాలుగా తీసుకొని ఈ పాటల్లో రాయటం జరిగింది. ఏమండి, లోటుపాట్లు అనేటప్పుడు అవినీతి కూడా లోటుపాటే కదండి, అది లోటు కదా, అవినీతి కూడా లోటే. ప్రభుత్వం చేసిన లోటులో అవినీతులు కూడా డెఫినెట్గా ఉంటుంది. అవినీతిని ఖచ్చితంగా అవినీతి అని చెప్పాం. ఏమండి, అదే లంచగొండతనం, ఫెయిల్యూర్స్ అన్నీ గవర్నమెంట్ చెప్పి ఏమేమి చెప్పారు, ఏమేమి చేశారు, ఏం చేయలేకపోయారు, పథకాల్లో అవకతవకలు, అక్రమాలు, అన్ని భూ అక్రమాలు, వీటన్నిటి గురించి అది చెప్తా. 2 నిమిషాలు అయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిన తర్వాత దాని గురించి వస్తాం. కొన్ని ప్రకటనలు చేయటం తప్పదండి, చేయాలి. అది చేసేదాన్ని కూడా ఒక సున్నితమైన రీతిలో చేస్తున్నాం తప్ప మేము హార్ష్గా చేయట్లేదు. చేసే విధానం ప్రకారం చేస్తున్నాం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఏదైనా చేసుకోవచ్చు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ సరఫరా పాటిస్తూ చేయాలి. వాటికి వాళ్ళకి సెన్సారింగ్ కూడా పెట్టారు. ఏ అడ్వర్టైజ్మెంట్ చేసినా, ఏది చేసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సెన్సార్లో ఓకే అయిన వాటిని మాత్రమే విడుదల చేయాలి. అప్పటి వరకు తప్పదు. 3-4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత యాజ్ పర్ ది ఎలక్షన్ కమిటీ రూల్స్ ప్రకారమే విడుదలవుతాయి. పెట్టామండి, అందులో లెటర్ ఉంది, ఇచ్చిన వాళ్ళందరి దగ్గర ఉంది. యాడ్ ఇచ్చినప్పుడు ఎవరిస్తున్నారు, ఇష్యూ చేస్తాం కదా. సార్, లోకల్ కోడ్ చూస్తుంది కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే మేము ఒకటి అనుకున్నాం. టీవీ మీడియాలో కాన్సెప్ట్ వస్తున్నప్పుడు మొట్టమొదటి వాటి పట్ల ఇంట్రెస్ట్ కలగటం, రెండోది ఇంట్రెస్ట్ కలిగిన చర్చ జరగటం, మూడోది స్లోగా ఎక్కడ చేస్తుంది యాడ్ అని చెప్పని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పని దాని కాన్సెప్ట్ ఉద్దేశం అదండి. అది స్లోగా మాట్లాడుతుంది. 2 రోజులు 3 రోజులు చూసిన తర్వాత ఆటోమేటిక్గా వినే ప్రతి వాళ్ళకి ఇది తెలుగుదేశం పార్టీదే అని తెలుస్తుంది. వారికి ప్రత్యేకించి చెప్పగల. ఆ తర్వాత దాన్ని చేయుత చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పని వాళ్ళు స్పాన్సర్ చేశారు. తర్వాత మీకు చేయుత చారిటబుల్ ట్రస్ట్ చెప్పని డిస్ప్లే అవుతూనే ఉంది. కోరి అనేది మేలు కలిపేది, చైతన్యం రగిలించేది అన్న ఉద్దేశం మా ఉద్దేశం. అందుకని చెప్పి లోకం కోరే చూస్తుంది అన్నటువంటి వాక్యాన్ని, అందుబాటులో ఉన్న వాక్యాన్ని తీసుకొని ప్రతిరోజు జరుగుతున్న అవకతవకలను ఏ రోజు కరెంట్ ఇష్యూస్ ఆ రోజు 2 కోరికలు మాట్లాడుకోవడం ద్వారా ప్రజలకు తెలియజెప్పాలి అన్న ఉద్దేశమే ఆ కాన్సెప్ట్ అలా సాకారం కావడానికి ప్రధాన కారణం సార్.